మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది, అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా మీరు చేసిన అప్పులు, మీరు చేసిన అధిక వ్యయం, మీరు చేసిన లోపభూయిష్టమైనటువంటి డిజైన్లు, ఆలోచన లేకుండా కట్టాల్సిన చోట కట్టకుండా, కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టి ప్రజల సొత్తుని అనవసరంగా దుర్వినియోగం చేశారు. దానికోసమే ఇవాళ మేము ఆ తపన పడి రిపేర్ చేస్తాం. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉండుంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికి కూడా అక్కడ కట్టకుండా దిగువకు వచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులయ్యే ప్రభుత్వం. హరీష్ రావు గారు మా పార్టీలోకి వస్తానంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.